నా పేరు శ్రీరామ్ శర్మ. చండీగఢ్లోని ఒక వ్యక్తి పెంట్ హౌస్ కని అడ్వాన్స్ మొత్తం చెల్లించాడు. అంతవరకు బాగానే ఉంది. 44 లక్షల రూపాయలు మొత్తం చెల్లించడం జరిగింది. కానీ సదరు బిల్డరు డబ్బులు తీసుకుని అన్న టైంకి ఇవ్వలేదు. ఇట్లా ఏడిపించాడు. 2 సార్లు 3 సార్లు ఇట్లా పోస్ట్పోన్ చేస్తే ఇంకా చేసేది లేక అడ్వాన్స్ ఇచ్చిన వ్యక్తి చండీగఢ్ రేరాలో, చండీగఢ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, అదొక కోర్టు అన్నమాట, కంప్లైంట్ ఫైల్ చేశాడు. ఇట్లా బిల్డర్ నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అన్న టైంకి ఇవ్వలేదు, ఈరోజు దాకా ఇవ్వలేదు, కాబట్టి అతని మీద యాక్షన్ తీసుకోండి, నా అడ్వాన్స్ ఇప్పించి నాకు నష్టపరిహారం చెల్లించేటట్టు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి కంప్లైంట్ ఫైల్ చేస్తే సదరు చండీగఢ్ రేరా ఇరుపక్షాల వాళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాత ఇట్లా సదరు బిల్డర్ తప్పు చేశాడని నిర్ధారణకు వచ్చి మొత్తం అడ్వాన్స్ డబ్బులు అంతా కూడా చెల్లించిన వాడికి వెనక్కి ఇవ్వాలి నష్టపరిహారంతో పాటు. అదేవిధంగా 44 లక్షల రూపాయలు ఇలా డిలే అయినందుకు నష్టపరిహారం చెల్లించాలి అని తీర్పు ఇవ్వడం జరిగింది. పెంట్ హౌస్ కడతానని చెప్పి సదరు బిల్డరు డబ్బులు తీసుకుని డిలే చేసి ఇంకా కూడా కట్టకపోతే కంప్లైంట్ ఫైల్ చేస్తే ఈ విధంగా అతి తక్కువ కాలంలో కోర్టు ఫీజు కూడా లేకుండా తొందరగా తీర్పు వచ్చింది. అదే సివిల్ కోర్టులో అయితే సంవత్సరాల తరబడి తిరగాల్సి వచ్చేది, కోర్టు ఫీజు తిరిగి వచ్చేది, వాయిదాలని, ఇట్లా ఆర్గ్యుమెంట్ అని, అయ్యే అని, మెయిన్ సూట్ అని డిలే అయ్యేది. రేరా ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు అందరూ చాలా సంతోషిస్తున్నారు. ఇట్లా బిల్డర్లు మోసం చేసినా, డిలే చేసినా, నష్టపరిచినా రేరాలో కోర్టు ఫీజు లేకుండా కంప్లైంట్ ఫైల్ చేస్తే అతి త్వరగా కేసులు డిస్పోజల్ అవుతాయి, నష్టపరిహారం చెల్లించే విధంగా ఆదేశాలు ఇస్తున్నారు. కాబట్టి రేరా చాలా బాగా పనిచేస్తోందని అందరూ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు.